ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో డైలీ బ్రేక్ఫాస్ట్ సర్వసాధారణం. చాలా మంది ఇళ్లలో ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్స్ రెగ్యులర్గా చేసుకుంటారు. అయితే ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలి అనిపిస్తే వడలు, పూరీలు చేసుకుంటారు. చాలా మందికి వడ అంటే ఫేవరెట్. చట్నీ, సాంబార్లో వడను తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకొందరు చికెన్, మటన్ కర్రీల్లో వడ కాంబినేషన్ను ఆస్వాదిస్తారు. పండగల సమయంలో అయితే ఖచ్చితంగా వడలు వండుకుని తినాల్సిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వడకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. చాలా చోట్ల మినప వడలు చేసుకుని తింటారు. ఇంకొన్ని చోట్ల అలసంద వడలు వండుకుని తింటారు. అయితే మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? వడ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది అని? ఆ సీక్రెట్ నేను మీకు ఇప్పుడు చెప్తా. వడ మధ్యలో రంధ్రం చేయడం ద్వారా వడ లోపల నుంచి బాగా ఉడికిపోతుంది. వడ మిగతా వాటికంటే మందంగా ఉంటుంది. అందుకే మధ్యలో రంధ్రం లేకపోతే అవి గట్టిగా అయిపోతాయి. అంతేకాకుండా బాగా ఉడకవు కూడా. దీంతో అది తిన్నప్పుడు పిండి పిండిగా ఉంటుంది. అందుకే లోపలి భాగాన్ని సరిగ్గా కాల్చడానికి మధ్యలో రంధ్రం చేస్తారు. ఇక ఇంకొక రీజన్ ఏంటంటే, వడ వండటానికి నూనెను బాగా మరిగిస్తారు కదా. వడ మధ్యలో రంధ్రం చేయకుండా ఆ నూనెలో వేయిస్తే కొన్నిసార్లు అవి బాగా ఉబ్బి పేలే అవకాశం ఉంటుంది. అలా పేరినప్పుడు నూనె చుక్కలు చర్మంపై పడి బొబ్బలు, మంట వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని నివారించడానికి వడ మధ్యలో రంధ్రం పెడతారు. ఇదండి విషయం. ఇప్పుడు అర్థమైందా వడ మధ్యలో రంధ్రం దేనికి పెడతారో?